హోలీ రోజున తులసితో ఈ నిర్వహణలు చేయండి. డబ్బుకి కొరత ఉండదు. హోలీ హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి. ఇది చాలా ముఖ్యమైనది పండగగా పరిగణించబడుతుంది. హోలీ పండుగ అంటే చాలు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం హోలీ రోజున తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయడం వలన జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నమ్ముతారు. అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో హోలీ రోజున తులసితో ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఎవరైనా చాలా కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ దాని నుంచి బయటపడాలని కోరుకుంటే హోలీ రోజున తులసిని పూజించండి. పూజ సమయంలో తులసి మొగ్గలను ఎర్రటి గుడ్డలో కట్టి దానిని పర్సులో లేదా ఇంట్లో భద్రంగా పెట్టుకోండి. ఈ పరిష్కారాన్ని చేయడం వలన లాభాలు కలుగుతాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఒక విశ్వాసం. గ్రహ దోషాల నుంచి ఉపశమనం కోసం హిందూ మతంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ప్రజలు తులసి మొక్కను హిందువులు తమ ఇంట్లో పెంచుకుంటారు. ఎవరైనా తమ ఇంట్లో లక్ష్మీదేవి నివసించాలని కోరుకుంటే హోలీ రోజున ఇంట్లో తులసి మొక్కను నాటండి. తులసిని నియమాలు, ఆచారాల ప్రకారం పూజించండి. హోలీ రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని, గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే హోలీ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత లడ్డూ గోపాలుడికి అభిషేకం చేయండి. అభిషేకం సమయంలో తులసి దళాలను చేర్చండి. తరువాత లడ్డూ గోపాల్ని అలంకరించి రంగులు వేసి కృష్ణుడితో హోలీ ఆడండి. హోలీ రోజున ఇలా చేయడం వలన శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని, పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయని నమ్మకం. లక్ష్మీదేవి సంతోషం కోసం, ఇంటిలో వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఇందుకోసం హోలీ రోజున తులసిని పూజించి తులసి మాతకు రంగులు అద్దండి. ఈ పరిహారం చేయడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నలవుతుందని నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.